గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 21 జాన్ 2020. సో మనకి రేపటికి కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ బుల్లిష్ అండ్ బేరిష్కి యూజ్ అయ్యే స్టాక్స్ని నేను షేర్ చేస్తూ ఉన్నాను. ఇంపార్టెంట్ డిస్క్లోజర్, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. ఐఎమ్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్. ప్లీజ్ do not take any trade based on this view shared in the video content. Thank you. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ ఆఫ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. స్టాక్ వచ్చేసరికి సో మార్కెట్ డౌన్ ఉండడం వల్ల మనకి ఎక్కువ బుల్లిష్ స్టాక్స్ లేకపోయినా కొన్ని స్ట్రెంగ్త్ చూపిస్తున్న స్టాక్స్ని నేను మీకు షేర్ చేస్తాను. సో ఈరోజు దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఇది బేసిక్గా రిజల్ట్స్ కొంచెం బాగా వచ్చింది. అట్ ద సేమ్ టైం ఈరోజు ఫాల్లో కూడా ఈ స్టాక్ కొంచెం అప్ సైడే నిలబడింది. ఇంకొక రీజన్ ఏంటి అంటే బడ్జెట్లో ఈ స్మాల్ బ్యాంక్స్కి అన్ని మెర్జర్ న్యూస్ ఏదన్నా వస్తుందా ఏంటి అనేది ఇన్వెస్టర్స్ కూడా యాంటిసిపేట్ చేస్తున్నారు. మేబీ అవన్నీ పెట్టుకొని కాన్షియస్గా చూసుకొని ఆ డేటాని మనం మైండ్లో పెట్టుకొని, బట్ ఈరోజు కనుక మనం చూసినట్టయితే ఈరోజు కొంచెం బుల్లిష్ బిహేవియర్ చూపించి అట్ ద సేమ్ టైం మనకి ఆర్ఎస్ఐ కూడా కొద్దిగా కంఫర్టబుల్ జోన్లో ఉంది. సో ఈ పర్టికులర్ ఫాల్లో మనకి కొద్దిగా ఆర్ఎస్ఐ స్ట్రెంగ్త్ చూపించే స్టాక్స్ కూడా కనిపించడం కొంచెం కష్టంగా అవుతుంది. సో అందుకని నేను మీకు ఈ స్టాక్ షేర్ చేస్తున్నాను. మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్. సో యాక్సిస్ బ్యాంక్ కనుక చూసినట్టయితే మనకి రీసెంట్ ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్లోకి వచ్చింది. ఈరోజు కూడా మనకి ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ అయినా కూడా మనకి యాక్సిస్ బ్యాంక్ కొద్దిగా అప్ సైడ్ పొటెన్షియల్ చూపిస్తుంది. సో ఆర్ఎస్ఐ సేమ్ 50 అబోవ్ ఉంది అండ్ ఈరోజు 70 దగ్గరకు వచ్చి మళ్ళీ ఇది హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ని ఫార్మేషన్ చేసింది. బట్ మనము దీని యొక్క రిజల్ట్స్ ఎప్పుడో చూసుకొని దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో కాకపోతే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఈ స్టాక్ కొద్దిగా అప్ సైడ్ మొమెంటం చూపిస్తూ ఉంది. కాకపోతే ఆ చెప్పిన డేటాని ఉంది కదా రిజల్ట్స్, అది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది సెకండ్ స్టాక్. సో నెక్స్ట్ కొన్ని వేరే స్టాక్స్ షేర్ చేస్తాను. థర్డ్ స్టాక్ కూడా ఒకటి టాటా స్టీల్. టాటా స్టీల్ కూడా మనకి ఆర్ఎస్ఐ కొంచెం స్ట్రెంగ్త్ చూపిస్తుంది. ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ ఉంది. మేబీ 180 దగ్గర ఒక సపోర్ట్ కనిపిస్తున్నట్టుంది ఈ స్టాక్కి. అండ్ ఈరోజు ఇది కూడా మనకి ఒక హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఫామ్ అయ్యి అప్ సైడ్ వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఇవి 3 స్టాక్స్ మనకి పాజిటివ్గా కనిపిస్తున్నాయి. నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే సో మనకి బ్రిటానియా ఇండస్ట్రీస్ ఈరోజు స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్తో దాని యొక్క సపోర్ట్కి వచ్చి క్లోజ్ అయింది. ఆర్ఎస్ఐ కూడా కొంచెం సెల్లింగ్ జోన్లోకి వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. సో మనకి సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఎస్బీఐ కార్డ్స్. సో ఎస్బీఐ కార్డ్స్ లాంగ్ బేరిష్ క్యాండిల్స్తో ఈరోజు దాని యొక్క సపోర్ట్ దగ్గరికి వచ్చి క్లోజ్ అయ్యింది. సో దీన్ని కూడా మీరు ఒకసారి వాచ్ చేయగలరు. సో మనకి ఇంకొక స్టాక్ బేరిష్ వ్యూ చూపిస్తున్నది ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్. సో ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ కనుక చూసినట్టయితే లాస్ట్ 2 డేస్గా దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్కి వచ్చి క్లోజ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఏ ఇయర్ బ్యాక్ సపోర్ట్కి వచ్చి అది క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో మనకి ఒక నెక్స్ట్ బేరిష్గా కనిపిస్తున్న స్టాక్ ఓబ్రాయ్ రియాల్టీ కూడా దాని యొక్క సపోర్ట్కి వచ్చి క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇంకొకటి ఈరోజు స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ అయిన స్టాక్ వచ్చేసి క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్. సో ఈరోజు ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనకి 10% అప్ సైడ్ వెళ్ళింది బికాస్ ఆఫ్ రిజల్ట్స్ రియాక్షన్. ఇప్పుడు కనుక మనం గమనించినట్టయితే ఈ స్టాక్ నియర్ టు ద రెసిస్టెన్స్ వచ్చి క్లోజ్ అయింది. ఆర్ఎస్ఐ కూడా మనకి కొంచెం ఫేవర్గా కనిపిస్తుంది. సో మనకి ఈ మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు సో
కొంచెం రిలేటివ్ స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ మేబీ మళ్ళీ మనకి మార్కెట్ రికవరీ అయ్యేటప్పుడు ఈ స్టాక్స్ మనకి ఏమన్నా అప్వర్డ్ డైరెక్షన్లోకి సేమ్ స్ట్రెంగ్త్ ఏమన్నా చూపిస్తుందా అని చెప్పి మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రిజల్ట్స్ అయిపోయింది, మేబీ ఇన్వెస్టర్స్ దీన్ని పాజిటివ్గా తీసుకున్నట్టున్నారు. అండ్ దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ 1478 ఈరోజు కనుక చూసినట్టయితే అది అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. బికాస్ ఆఫ్ మార్కెట్ ఫాల్ ప్రాఫిట్ బుకింగ్ అయ్యి తిరిగి దాని యొక్క రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చి క్లోజ్ అయింది. మేబీ కమింగ్ డేస్లో ఈ 1250 ఆర్ 1300 ఒక సపోర్ట్ తీసుకొని వచ్చి మనకేమన్నా అప్ సైడ్ వెళ్తుందా అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి కూడా ఫెడరల్ బ్యాంక్ కూడా మనకి కొద్దిగా అప్ సైడే కనిపిస్తూ ఉంది. సో ఫెడరల్ బ్యాంక్ కనుక చూసినట్టయితే మనకి రీసెంట్ డేస్లో కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఈ స్టాక్ బుల్లిష్ సైడ్ ఉందని. ఈవెన్ మార్కెట్ ఫాలో అవుతున్నా కూడా మనం డిస్కస్ చేసిన దగ్గర నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ ఫాలో అయినా కూడా ఈ స్టాక్ మనకి పెద్దగా కరెక్ట్ అవ్వట్లేదు. సో ఇది 270 దగ్గర ఏమన్నా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందా అనేది మనము చూసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ మార్కెట్ కనుక రికవరీ అయ్యి బ్యాంక్ నిఫ్టీ రికవరీ అయితే ఈ స్టాక్కి ఏమన్నా స్ట్రెంగ్త్ కనిపిస్తుందా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. బికాస్ రిజల్ట్స్ కూడా అవుట్ అయిపోయినాయి. ఇంకా మోస్ట్లీ మార్కెట్ పర్ఫార్మెన్సే దీనికి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనము దీన్ని కూడా మనం ఫస్ట్ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టాక్ సుదర్శన. If you feel this video value at any point of time, please like, share and subscribe and give a comment in the comment section. Thank you.